ఇప్పుడు మనకి చాలామంది ఈ ఆలయాలకు వెడుతుంటారండి. మేము అడుగుతూ ఉంటాం, చాలామందికి ఈ విషయం తెలుసు అని అనుకుంటా. అయినా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను, సందర్భం వచ్చింది కనుక. ఎందుకంటే వాల్మీకి మనకి చెప్తున్నాడు ఈ విషయాన్ని. ఏం చెప్తున్నాడు ఆయన? గుళ్ళకి ఏమండి మీరు ఎందుకు వెడుతున్నారు? దేవుణ్ణి చూడటానికి. అంటే దేవుడు మీ ఇంట్లో లేడు, అందుకోసం అక్కడ చూడడానికి వెడుతున్నారు మీరు, అవునా? లేదండి, దేవుడు అక్కడ చాలా చాలా పెద్దగా ఉంటాడండి. అంటే దేవుడు ఇంతుంటే ఒకటి, అంతుంటే ఒకటినా? అది కాదండి, దేవుణ్ణి అక్కడ మంత్రాలతో పూజ చేస్తారండి. పవిత్రత చాలా ఎక్కువ అండి అక్కడ. అంటే దేవుడికి ఒక చోట పవిత్రత ఎక్కువ, ఒక చోట పవిత్రత తక్కువనా? కానీ మంత్రాలతో చదువుతారు కదండి అక్కడ. అంటే మంత్రాలు తప్ప దేవుడికి మాటలు అర్థం కావా? లేదండి, అక్కడ సంస్కృతంలో చదువుతారండి. అంటే దేవుడికి సంస్కృతం తప్ప నీ తెలుగు భాషను, ఇంగ్లీష్ భాషను, హిందీ భాషను, తమిళం భాష, ఇలాంటి నీ భాషలు దేవుడికి రావా? అంటే అలా కాదండి. అక్కడ అక్కడ అంతా ఉంటారు కదండి, అంతా నీ ఇంట్లోనే ఉండొచ్చు. లేదండి, అక్కడ ప్రశాంతంగా ఉన్న ప్రశాంతత కూడా పోతున్నారు ఎక్కడితేనే. నీ ఇంట్లో హాయిగా తలుపులు వేసి కూర్చుంటే ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఎందుకు ఎడుతున్నారండి మరి మీ ఆలయానికి? దేవుడు ఇంతున్నా అంతున్నా దేవుడు దేవుడే. చిన్న రూపమైనా పెద్ద రూపమైనా, మంత్రాలు చదివినా మాటలు చెప్పినా దేవుడికి అర్థమవుతాయి. దేవుడు ఎక్కడుంటే అది పవిత్రమే అవుతుంది. ఎప్పుడు పవిత్రతకి లోపం ఎప్పుడు ఉండదు. భగవంతుడు ఉన్న చోటు. నీ మాటలు ఆయనకు అర్థం కాకపోలేదు. ఆయన గుడి ఏర్పాటు చేసుకున్నది ఒక పర్పస్ కోసం, నీళ్ళు ఏర్పాటు చేసుకున్నది ఇంకొక పర్పస్ కోసం. అంచేత ఆయన ఆ పర్పస్ కోసం అక్కడ ఉండాలి, ఒక పర్పస్ కోసం నీ ఇంట్లో ఉండాలి. ఆయన ఏమిటా పర్పస్? కేవలం దేవుని చూడటానికి, పూజలు చేయడానికి లేదండి. గుడి కడితే మంచి మంచి ప్రసాదాలు పెడతారండి. ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు అమ్ముకుంటారు అక్కడ. ఇప్పుడు ఎవరు పెట్టరు. అక్కడ పెట్టినా అందులో సారం ఉండదు. మహామహా ఆలయాల్లోనే ఆ పెట్టే ప్రధానం తినలేక ఎక్కడ పాపం దాన్ని వదిలిపెట్టాలో తెలియక బాధపడే సన్నివేశాలు బోలుడు. మరి నీ ఇంట్లో హాయిగా చేసుకుంటే దగ్గర రుచిగా చేసుకోవచ్చు. అక్కడ పెడితే ఇంతే పెడతారు, ఒకటి పెడితే నీ ఇంట్లో అయితే శుభ్రంగా ఎంత పుచ్చుకోవచ్చు. ఎందుకు వెళ్ళాం ఆలయానికి తెలిసిన? కేవలం దేవుని దర్శించడం కోసం కాదు, ఆ దేవుడిని ఇక్కడే దర్శించవచ్చు. ఆలయానికి వెళ్ళడం అనేది ఒక ప్రేరణ పొందడం కోసం. ఆలయం ఉండడం అనేది నిన్ను ప్రేరేపించడానికి ఉండాలి. నువ్వు ఇంట్లో చేసే చక్కగా చేస్తావు, ప్రేమగా చేస్తావు, పవిత్రంగా చేస్తావు. దేవుడు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ వింటాడు. దేవుడికి నీ మాటలు కూడా తెలుస్తాయి. దేవుడికి నువ్వు ప్రేమతో చేసే ప్రతి సేవ ఇష్టం అని నీ ఇంటికి వస్తాడు. ఆయన నీ ఇంటికి రావడం కారణం అదే. ఆయనకి అవి చేస్తేనే అందుతాయి, ఇవి చేస్తే అందం అనే ప్రశ్నే లేదు. ఆయన శబరి దగ్గరికి వెళ్ళి ఆవిడిచ్చిన పండ్లు తిన్నాడు, విదురుడింటికి వెళ్ళి ఆయన పెట్టిన తొక్కలు తిన్నాడు, కుచేరుడి దగ్గరికి వెళ్ళి లేదా కుచేరుడి దగ్గర రప్పించుకుని ముక్కిపోయిన అటుకలు తిన్నాడు. ఆయన ఎవడికి ఏది ఎలా లభిస్తే వాడి నుంచి అది అంతా అలానే స్వీకరించగలిగేటటువంటి గొప్పతనం ఆయనలో ఉన్నప్పుడు ఆయన దగ్గర పెద్ద ఏమో తగునో తగదో అనే ప్రశ్న లేదు. అంచేత దానికోసం నువ్వు ఆలయం అవసరంలే. కానీ ఆలయం అనేది నువ్వు ఇంట్లో చేసుకునేటటువంటి సేవ నీకెంత తెలుసో అంతవరకే చేస్తావు. ఆ పైన మరి నువ్వు చేయలేవు. ఆ పైన చేయాలంటే ఏం చేయాలో నీకు నేర్పేట్టుగా ఉండగలిగితే అది ఆలయం అంట. నేర్పేట్టుగా ఉండగలిగితే, నేర్పే తీరికలే ఉండి ఇప్పుడు గుళ్ళల్లో ఇంకెలా సంపాదించాలి, ఇంకేం చేస్తే ఇంకా ఎక్కువ మంది జనం వస్తారు, ఇంకా ఏం చేస్తే ఎక్కువ టికెట్స్ పెట్టచ్చును, ఎక్కువ హుండీ మనం కలెక్ట్ చేయొచ్చును, ఇంకా ఎక్కడెక్కడ సెంటర్స్ పెడితే అక్కడక్కడి నుంచి కూడా సేకరించవచ్చును, ఇక్కడ వేసే ముడుపుల్ని అక్కడి నుంచి నేరుగా స్వీకరించేయచ్చును. ఎలా ఇలాంటి ఆలోచనలు మరి పెరిగిపోయేటటువంటి రోజుల్లో
ఇప్పుడు మన సన్నివేశాలు మనం చూస్తున్నామే. ఆలయం నీకు తెలియనటువంటి సేవలని, నీకు అందనటువంటి భావాలని అందించే స్థానం కావాలి, తెలియచెప్పే స్థానం కావాలి. నువ్వు ఇంట్లో చేసుకునేటటువంటి సేవలని మరింత బాగా ఎట్లా చేయొచ్చో, మరింత చక్కగా ఎట్లా చేయొచ్చో నీకు నేర్పేటటువంటి స్థానం కావాలి. అప్పుడు ఆలయం ఆలయం అవుతుంది. నీ ధర్మం విషయంలో నిన్నెప్పుడు జాగరూకుడుగా ఉంచేట్టుగా కావాలి. అప్పుడు ఇది ఆలయం అవుతుంది. నీకు తెలియనటువంటి ధర్మ సూక్ష్మాలని నేర్పి, ఎప్పుడైనా ఆ ధర్మం మీద ఏదైనా ఒక లోపం ఏర్పడితే, అది ఎక్కడి నుంచి ఏర్పడ్డా నీవు చైతన్యవంతుడివై మేల్కొని సమాజాన్ని మేల్కొనగలిగేటట్టుగా నిన్ను తయారు చేస్తే అప్పుడే ఆలయం అంటాను. ఏ దైవాన్ని నువ్వు విశ్వసించి ఉన్నావో ఆ దైవం కోసం, ఆ దైవానికి ఏర్పడేటటువంటి ఆటంకాలని తొలగించడం కోసం సమాజంలో అవసరమైతే ప్రాణాన్నైనా ఇవ్వగలిగేట్టుగా నిన్ను తయారు చేస్తే అది ఆలయం. ఇప్పుడు ఆలయానికి సార్థకత. అంతే తప్ప మనిషిలో బలహీనతల్ని పెంచేది ఆలయం ఎందుకు అవుతుంది? మనిషిలో త్యాగాన్ని పెంచేది ఆలయం కావాలి. ఈ దైవం కోసం, ఈ ధర్మం కోసం అవసరమైతే నాకుండేటటువంటి సుఖాలని, నా అవసరాలని తగ్గించుకునేనే దానికోసం నేను సిద్ధపడతా అనేట్టుగా మనిషిని తీర్చిదిద్దగలిగితే అది ఆలయం అంట. అంచేత ఆలయానికి వెళ్ళడానికి పర్పస్ అది కాదండి. మన గోత్రనామాలు చెప్పేసుకుని శుభ్రంగా పూజ పునస్కారం చేసేసుకుని అక్కడి నుంచి దేవుడు అనుగ్రహం వచ్చేసింది, హమయ అయిపోయింది, ఇక నా పనులేవో నేను చేసుకోవచ్చు అనుకున్నట్టు చేసే స్థానం మనం. ఎందుకంటే దేవుడు నీ ఇంట్లో సమానంగానే ఉంటాడు. అక్కడ పర్పస్ సమాజానంతటిని అట్లా ప్రేరేపించడం కోసం. నీ ఇంట్లో ఉండడానికి పర్పస్ నీ ఇంటి వరకు కావాల్సిన అవసరాలు ఎప్పుడైతే అప్పుడు తాను అనుగ్రహించడం కోసం. నీ ఇంట్లోకి అస్తమానం అందరూ రాలేరు. అందుకోసం సమాజంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడెప్పుడు ఏ ఏ రకమైనటువంటి లోపం ఏర్పడ్డా ఆ లోపాన్ని వాళ్ళలోంచి తొలగించి వాళ్ళని చైతన్యవంతులుగా తీర్చిదిద్దేట్టుగా ఉండడం కోసం అని సమాజం కోసం పెట్టిన దీపం అన్నారు. అందుకని మన ఆగమాల్లో నీ ఇంట్లో పెట్టినటువంటి మూర్తి ఇంటి దీపం. ఆలయం అనేటటువంటిది సమాజానికి పెట్టినటువంటి దీపం లాంటిది, వీధి దీపం లాగా అనమాట. వీధి దీపం చూడండి, ఒకరి కోసం కాదు కదా, అది అందరినీ, అందరి అవసరాలు తీర్చడానికి. ఈ ఇంట్లో పెట్టుకున్న దీపం నీ ఇంటి వరకు పరిమితం అవుతూ ఉంటుంది అన్నమాట. నువ్వు బయట తిరుగుతూ ఉంటావు, బయట నువ్వు పనులు చేసుకుంటూ ఉంటావు, నువ్వు ఉద్యోగం చేసుకుంటూ ఉంటావు, అప్పుడు కూడా నీ దేవుడు నీ దగ్గరే ఉన్నాడు. అలా ఉండడం కోసం, ఆ భావన నీలో కలగడం కోసమనే నువ్వు పూజా మందిరం, అందులో ఒక చిన్న మూర్తి, ఆ మూర్తికి ఒక నామం, ఆయనకు ఒక సేవ, ఆయన కోసం ఒక స్తుతి, ఇవన్నీ దానికోసం అన్నమాట. ఇప్పుడు మనతో పాటు ఉంటాడు, కానీ ఆయన ఎప్పుడు మనం ఫీల్ కాలేము. అలా నువ్వు ఫీల్ అయ్యేట్టుగా, నీలో ఒక రకమైన నువ్వు అనుభవించగలిగేట్టుగా, ఆయన యొక్క సాన్నిధ్యాన్ని నువ్వు గుర్తించగలిగేట్టుగా నీలో ఆ చైతన్యాన్ని కలిగించడం కోసమనే నీ ఇంట్లో మూర్తి, సమాజంలో అంతటా కూడా కలిపి అలాగా ఆయన ఉంటాడు. సమాజం కోసం, సమాజం అందరితోటి కూడా ఆయన ఉన్నాడు సుమా అనే విశ్వాసాన్ని కలిగించడం కోసం సమాజంలో ఉండేటటువంటి ఆలయం. అంటే ఎప్పుడూ దేవుడు నీతోనే ఉంటాడు. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. అయితే మనం లోపల చూడలేం, బయట ఉండేటటువంటి దాన్ని పేర్లు మారిపోతున్నాయి, రూపాలు మారిపోతున్నాయి, పనులు మారిపోతున్నాయి. కనుక ఆ మారేటటువంటి రూపం వరకే మనం ఆగిపోతూ లోపల దాన్ని గుర్తించలేకపోతున్నాం. కనుక దాన్ని గుర్తింపచేయడం కోసం మనకి ఒక మూర్తిగా భగవంతుడు ఒక అవతారాన్ని ఎత్తాల్సి వచ్చింది, అర్చా అవతారంగా. చేత నీ ఇంట్లోనూ అర్చావతారమే, మన గుళ్ళో ఉండేది అర్చావతారమే. అక్కడ చూడు, దీన్ని విశ్వసించు. ఎప్పుడు ఆయన నీతో ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. అలా ఉంటాడని ఎట్లా అనుకునేది? ఇగో భరతుడిని చూడు, ఆయన ఉన్నది
మేనమామ గారి ఊళ్ళో, మేనమామ గారి ఇంట్లో, తన రాముడికి చాలా దూరంలో, అయినా సతత్ర న్యవసత్ భ్రాత్ర, ఆయన అక్కడున్న తన అన్నగారితో పాటే ఉన్నట్టండి, అక్కడున్న రాముడితోటే ఉన్నట్ట భరతుడు. అర్థమేమి? రాముడిని ఎప్పుడు కూడా తన మనస్సులో తాను మరిచిపోలే, తన బయట ఎప్పుడు కూడా తను రాముణ్ణి మరచిపోలే. తను ఏం చేస్తున్నా, తను తింటున్నా, తిరుగుతున్నా, ఉంటున్నా, ఏ వస్తువులు తనకి ఇచ్చినా ఇవన్నీ రాముడివే అని అనుకున్నాడు ఆయన. అయితే ఇలా అనుకున్నట్టుగా మనకిక్కడ స్పష్టం చేయలే. సతత్ర న్యవసత్ భ్రాత్ర సహా, సోదరుడితో పాటే తను అక్కడున్నా ఉన్నాడు అనేసాడని. కానీ ఇలా ఉన్నట్టు మనకి ఎక్కడ స్పష్టంగా చెప్తాడంటే మళ్ళీ ఈ అయోధ్యకాండ చివరికి, ప్రారంభం అయోధ్యకాండ దాంతోనే ప్రారంభించాడే. అయోధ్యకాండ చివరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రామచంద్రుడి దగ్గర నుంచి పాదుకలు తెచ్చుకొని భరతుడు వాళ్ళు వెనక్కి వస్తాడు. ఇప్పుడు పాదుకలు కూడా లేకుండా రాముడి యొక్క సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నాడు భరతుడు. ఎందుకంటే అనుకూల భావన అందరికీ ఉంది కనుక. కానీ తర్వాత రామచంద్రుని కైకమ్మ వనానికి పంపిస్తుంది. రాముడికి అడవికి వెళ్లాల్సినటువంటి నిర్బంధము ఏర్పడుతుంది. రాముడు వెళ్ళిపోతాడు. భరతుడు తర్వాత వస్తాడు. భరతుడికి సన్నివేశం ఏమి తెలియదు. భరతుడు చేయాల్సిన కృత్యాలు పూర్తి చేసుకుని రాముడిని మళ్ళీ మరల్చడానికి వెళ్ళినప్పుడు రాముడు రాకుండా పాదుకలు ఇచ్చి పంపిస్తాడని. పాదుకలు తెచ్చుకున్నాడు. రాముడు లేని అయోధ్యలో ఉండడానికి మనస్కరించలేదు ఆయనకి. అయితే మనస్సులో పెట్టుకోవచ్చును, కానీ ఆ ఊరు చూడగానే అతనికి ఎక్కడ చూసినప్పటికీ కూడా ఉండే జనం అంతా కూడా ఇతన్ని పెద్ద ఇష్టపడరు, ఇతని మొహం చూడడానికి ఇష్టపడరు. అలాంటి సన్నివేశాల్లో తాను ఉండడం తనకి పెద్ద ఎంబారాసింగ్గా ఉంటుంది. అందుకోసం ఇక ఈ జనం మధ్య తాను ఉండకూడదు అని అనుకున్నాడు. నేరుగా నందిగ్రామానికి వచ్చి అక్కడ కుటీరం ఏర్పాటు చేసుకున్నాడు. నందిగ్రామే అకరోతు రాజ్యం. అన్నగారిచ్చిన బాధ్యత నెరవేర్చ తప్పదు కనుక రాజ్యం చేశాడు. కానీ ఎలా? పాదుకల్ని తాను పురస్కృత్య, పాదుకల్ని ముందర పెట్టుకున్నాడు. ఆ పాదుకలకే తను అంకితం అని అనుకున్నాడు. మొట్టమొదటి సమయంలో అయితే తను మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చేసి రాముడు తనతో ఉండనిచ్చేవాడు. ఇప్పుడు అక్కడున్నా రాముడు తనని స్మరించుకుంటున్నాడు, తను రాముడితోటి ఉన్నాడు కనుక ఇక్కడ రాముడికి తన మీద దూరంగా ఉంచాలనే సంకల్పం లేదు, ప్రజలకి లేదు, తనకి లేదు. కానీ తర్వాత సన్నివేశం అది కాదు కదా. తల్లికి ఇచ్చినటువంటి తండ్రి గారి యొక్క వర ప్రభావం చేత, తల్లిగారి కోరిక యొక్క ఫలితంగా తను రాముణ్ణి శారీరకంగా విడిచే ఉండవలసినటువంటి నిర్బంధం ఏర్పడింది. అంచేత ఇప్పుడు వెళ్ళి నేను మేనమామ గారికి ఉన్నప్పుడైతే వచ్చేస్తే మళ్ళీ వచ్చేసి ఉండేవాడు. కానీ తర్వాత మళ్ళీ నేను అడవికి వచ్చేసి రాముని చూస్తానంటే రాముడు నువ్వు రావడానికి వీలేదయా, రాజ్యంలోనే ఉండు నిర్బంధించి మళ్ళీ వెనక్కి పంపించేశాడు ఆయన. అందుచేత ఇప్పుడు పాదుకలు పెట్టుకోవాల్సి వచ్చింది ఆయన. చేత పాదుకలు పెట్టుకుని ఏదేది ఎవరెవరు సమర్పించినా దానంతటినీ పాదుకల దగ్గరే పెట్టి, ఇదంతా పాదుకలకి చెందినదే తప్ప ఇందులో మిగతాది ఎవరికి దేనికి చెందింది కాదు. దాని మీద రాముడి యొక్క నామ అంకితం కావించడం, అప్పుడు దాన్ని స్టోర్లోకి చేర్చడం. ఎవరికి ఏది ఇవ్వాలన్నా రామనామాంకితం గావించడం. ఇచ్చినవాడు తాను కాదు, రాముడు. ఇచ్చేది తన వస్తువు కాదు, రాముడి వస్తువు. ఎవరికైనా మనం ఒకటి ఇచ్చామనుకోండి, గవర్నమెంట్ డబ్బే ఇచ్చినా ఇచ్చేవాడు మన సొంత ఇస్తున్నట్టుగా పోజు పెడతాను చూడండి. మీ అందరికీ తెలుసును. ఇప్పుడు ఎన్ని పనులు మీరు చేసుకుంటున్నారు గవర్నమెంట్ తోటి కనుక. పాపం మీరు డబ్బులు కట్టారు, మీరు పర్మిషన్ తెచ్చుకున్నారు, కానీ ఇచ్చేవాడు చూడండి అదేదో తన సొంతం ఏదో ఇస్తున్నట్టుగా వాడు పోజు పెట్టి వాడిస్తాడు. పాపం మీరు కూడా ఏం చేస్తారు, మీరే దేవుడండి, నిజంగా మీరు లేకపోతే ఏమయ్యేది ఉండేదండి. అసలు నిజంగా మీరున్నారు కనుక. కానీ అసలు దేవుడికి ఎంత అనుగ్రహం అండి, అసలు నిజంగా సాక్షాత్తు మీరే దైవం అండి అసలు. ఇలాగా వాడిని కూడా మనం సాక్షాత్తు దేవుడు అన్నట్టుగా అంటే తప్ప పనులు జరగవు, అంటే తప్ప పనులు జరగవు. వాడు కూడా అలా అనుకుంటూ తప్ప వాడు పనిచేయడు. వాడు చేసేదంతా కేవలం
నియమం ప్రకారం జరగాల్సింది నీకు రావాల్సిన ఆధికారికమే, అయినా అహంకారికం వాళ్ళలో వాడిది కావలసినంత ఉంటుంది. ఇది లోకంలో మనం చూస్తున్నాం. మనం వెళ్ళి మనమే చెక్ రాసి లేదా మనమే అప్లికేషన్ పెట్టి రావాల్సిన డబ్బు ఏదో మనం తీసుకుంటున్నా, మీ ఉద్యోగంలో మీరు రిటైర్ అయిన పెన్షనే మీరు తీసుకుంటున్నా, వాడు పాకెట్ మనీ ఇస్తున్నట్టుగా వాడు పోజు పెట్టిస్తాడు. మీరు కూడా ఏం చేస్తాం, సరే ఏదో వచ్చింది ఏదో పోనీ ఏదో రాని అని కాసేపు వాడి దగ్గర ఆ పళ్ళు ఇకిలించి ఇంకేదో వాడిని తృప్తిపరిచి మనం రావాల్సినట్టుగా ఏదో మనం వస్తాం. వాడి యొక్క అనుగ్రహం కూడా కొంత ఉండాలి అని మనం భావిస్తాం. అసలు ఉండకపోతే వాడు మాత్రం ఏం బతుకుతాడంటే వాడు ఫీల్ అవుతాడు వాడు. అందుకనే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఏటీఎం కార్డ్స్ లాంటివి వచ్చాయి చూడండి, శుభ్రంగా నువ్వు వెళ్ళి దాంట్లో పెట్టి కావాల్సిన పుచ్చుకో, అక్కడ ఎవడి ఫేవర్ కోసం నువ్వు చూడక్కర్లేదు. కంప్యూటర్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ చాలా సంతోషం థ్యాంక్ యూ కంప్యూటర్ గారు నువ్వు అనక్కర్లేదు, థ్యాంక్స్ కూడా చెప్పక్కర్లేదు. చూడండి ఇప్పుడు కంప్యూటర్లో చేస్తే కనీసం చివరి థ్యాంక్ యూ అనేది వస్తుంది. మీ ఏటీఎం దగ్గర కూడా అలా వస్తుందో రాదో మరి మనకు తెలియదు. వస్తుందండి అబ్బో. అంటే చూడండి, మన డబ్బే దాంట్లో ఉండి ఈ కార్డు కోసం కూడా డబ్బులు కట్టి మనం తీసుకుంటున్నా, మళ్ళీ దానికి మనం థ్యాంక్స్ చెప్పాలి, అది మనకి థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి భరతుడి దగ్గర ఆ మాత్రం కూడా లేదు. ఏదొచ్చినా పాదుకల దగ్గర, ఏదిచ్చినా పాదుకలే ఇస్తున్నాయి తప్ప ఇచ్చేవాడిని తాను కాదు అని అందులో తనకంటూ ఏది ఒక ప్రత్యేకమైనది ఏమీ లేకుండా తను పాలించాడు. అప్పుడు రాముణ్ణి తను పాదుకల రూపంలో ఎదురుగా సేవించుకున్నాడు. తర్వాత రాముడు 14 ఏళ్ళు పూర్తయి వచ్చిన తర్వాత రాముణ్ణి ఆకృతిలో సేవించుకున్నాడు. ఆకృతిలో సేవించుకున్న కాలం కొంత, పాదుకా రూపంలో సేవించుకున్న కాలం కొంత. ఈ మేనమామ గారి ఇంటి దగ్గర ఉండే అన్ని రోజుల్లో కూడా భ్రాత్రా సహా న్యవసత్, ఆయన మనస్సులో తన చుట్టూ ఉండే ప్రతి వస్తువులోనూ రాముణ్ణి దర్శించుకుంటూ ఉన్నంతకాలం కూడా ఆయన అట్లానే గడిపాడు. ఇతరమైనటువంటి విలాసాల్లో దేంట్లో కూడా ఆయన ఏ రకమైనటువంటి మనస్సుని పెట్టకుండా. అయితే తండ్రిని మర్చిపోయారండి? మర్చిపోలే. భరతుడు తండ్రిని మర్చిపోలే. తత్రాపి నివసంతౌ తౌ తర్ప్యమాణౌ చ కామతః భ్రాతరౌ స్మరతాం వీరౌ వృద్ధం దశరథం నృపం. అక్కడ ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళు రకరకాలైనటువంటి తమ కోరికలతోటి సంతోషపడుతూ ఉన్నప్పటికీ కూడా తమ మేనమామ గారు వాళ్ళని సంతోషపెట్టినా వీరిద్దరూ తండ్రి గారినే స్మరించుకుంటూ గడిపేవారు. ఏమనండి, తండ్రి గారి మీద ప్రేమతోట? అవును. అయితే తండ్రి గారి మీద ఉండే ప్రేమ ఎట్లాంటిదంటే, నాన్నగారు ఇంత పెద్దవారు అయ్యారు కదా, నేను ఆయనతోటుండి తండ్రి సేవ చేసుకునే అవకాశం లేకుండా అయిపోయిందే అని పాపం భరతుడు ఎప్పుడు నిరంతరం అనుకుంటూ ఉండేవాట. ఎందుకని మరొక ఉండాల్సి వచ్చిందంటే, వచ్చేచ్చు కదా అంటే తండ్రి గారే పంపించారు, మేనమామ గారు తీసుకువెళ్ళారు కనుక మళ్ళీ వీరు రమ్మనాలి, వారు పంపించాలి. అప్పటిదాకా తను స్వతంత్రించడానికి వీల్లేదు కనుక తను రాలేదే తప్ప తండ్రి గారి మీద ప్రేమ లేక మేనమామ గారి మీద ప్రేమికి అధికమయ్యి